నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ ఒక వార్త, తమిళనాడుకు సంబంధించినటువంటి వార్త. ప్రేక్షకులారా, ఉదయనిధి కాదు, వల్గర్ నిధి. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వల్గర్గా మాట్లాడుతున్నాం అంటాం. మనం ఎవరైనా ఇష్టారీతిగా మాట్లాడుతుంటే వల్గర్గా మాట్లాడుతున్నాం అంటాం. ఇప్పుడు ఉదయనిధి పేరు మారింది, వల్గర్ నిధి. ఉదయం పోయింది, మార్నింగ్ ముచ్చట వీకింది, ఇప్పుడు వల్గర్ నిధి అని ఆయనకు నామకరణం చేసిర్రు టీవీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఎందుకు ఆయనకు ఆ గొప్ప పేరు ఎందుకు వచ్చింది, పేరు మార్పిడి ఎందుకు వచ్చిందంటే, అక్కడ కర్ణాటక తమిళనాడు మధ్య నీటి వివాదం అప్పటి నుంచి ఉన్నది. ఇది కొత్త కాదు, ఓ ఉద్యమం అక్కడ నడుస్తూ ఉన్నది. ఆ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతుంటే ఎవరో వాళ్ళ డిఎంకేకి సంబంధించినోడు త్రిష 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 అని జపం చేసిండు వాడు గట్టిగా. అనగానే ఆయన వల్గర్ లాంగ్వేజ్. ప్రేక్షకులారా, మీకు ఆ మాటలు చెప్పొద్దనే మేము అక్కడ నిషేధించుకున్నాం, మేమే నిషేధించుకున్నాం. సరే, మిగతా ఛానల్లో అవైలబుల్ ఉంటే అది వేరు, కానీ మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు మంచివాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు మీరు కాబట్టి అలాంటి పదాలు మీ చెవులో సోకొద్దు, మీ చెవుల వరకు రావద్దని వాటిని నిషేధించుకున్నాం. స్వయంగానే మేము నిషేధించుకున్నాం. దానివల్ల ఏమైందంటే, త్రిషకు ఆమె ఉన్నటువంటి ఆమె ప్రెస్టేజ్, ఆమె పెద్ద వివిఐపి, ఒక సినీ నటురాలు. రెండవది, విజయ్ గెలుపుకు ఆమె చాలా కృషి చేసింది కాబట్టి ఆమెకు మానసికంగా ఆమెను ఇబ్బంది పెట్టినటువంటి మాటలు వాడు మాట్లాడింది కాబట్టి టీవీకే పార్టీ వాళ్ళు ఆయన మీద కేసు వేసారు. ఆ కేసు ప్రకారం ఇంటికి పోయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పదంగా వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను వల్గర్ స్టాలిన్ను ఎందుకంటున్నాం వల్గర్ అంటే, వీడు అంతకుముందే మనం పేరు పెట్టినాం. వాడు సనాతన ధర్మాన్ని బొందబెట్టాలన్నాడు వీడు. ఉదయనిధి వీనయ్య ఇద్దరు కలిసి సనాతన ధర్మాన్ని బొందబెట్టాలన్నారు. ఇప్పుడు వాళ్ళని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓడిచ్చారు కదా, అది మొదటి బొంద. ఇప్పుడు అరెస్టులు, ఈ పర్వము టీవీకేలో నడుస్తూ ఉంటే అది రెండవ బొంద. వాళ్ళ బొందలు వాళ్లే దొవ్వుకుంటున్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఇవాళ ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో నాటకీయ పరిణామాల మధ్య ఈ అరెస్టు జరిగింది. నటిని కించపరిచేలా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కలగం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిన్న తంజావూరులో కావేరీ జిల్లాల వివాదంపై నిర్వహించిన నిరసన సభలో, ఎప్పుడు జరుగుతుంటే కావేరీ సంబంధించినటువంటి తమిళనాడు కర్ణాటక బస్సులు బంద్ అయితే, రాకపోకలు బంద్ అయితే, ముచ్చట్లు బంద్ అయితే, చుట్టపక్కల రాడు, అది నడుస్తూనే ఉంటుంది వాళ్ళ పాపం. ఉదయనిధి ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు చేస్తున్న సమయంలో సభలోని కొందరు త్రిష త్రిష అని నినాదాలు చేశారు. దీనికి ఉదయనిధి తన ప్రసంగాన్ని ఆపి చిరునవ్వుతో స్పందిస్తూ ద్వంద్వార్థంతో కూడినటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసిండు. ఈ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఒక మహిళను అనొచ్చా? ఒక మహిళను ఆ విధంగా మాట్లాడొచ్చా? సభ అది, నీ ఇంట్లో కాదు, నీ ఫోన్లో కాదు. సభలో ఒక మహిళను గౌరవించే స్థాయి వాళ్ళకి, డిఎంకే వాళ్ళకి ఈ విధంగా ఉంది. తండ్రి కొడుకులకు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా గొప్పోళ్ళు. వాళ్ళకి పద్మభూషణ్, పద్మశ్రీ, భారతరత్న కంటే గొప్పనైన అవార్డులు కేంద్రం ఒకసారి ఆలోచించి వాళ్ళకు ప్రకటించిన అవి తక్కువ అయ్య కొడుకులకు. అంతటి దుర్మార్గులు ద్రవిడ సిద్ధాంతం, దరిద్రమైన సిద్ధాంతంతో సనాతన ధర్మాన్ని బొందబెట్టాలనుకున్న వాళ్ళ బొందలు వాళ్ళే బొందలో పెట్టుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కు సైతం లేఖ రాసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి నవ్వుతూ కనిపించారు. వీడు వివిఐపి కదా, బిర్యానీలు తెప్పిస్తారు పోలీస్ స్టేషన్, అక్కడ జైల్లో. తన అరెస్టును ఒక జోకుగా అభివర్ణించిన ఆయన దీనిపై చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. నీ బొంద పోరాడుతో, నీ బోకే పోరాడుతో ఇంతకంటే గొప్పనైనటువంటి కేసులు మీకు దాపురిస్తాయి. యావజ్జీవ కారాగార శిక్ష దాకా అయ్యా కొడుకులు పోతారా ప్రేక్షకులారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.